నిజమే మరి, కొన్ని కోతులకు కూడా మెడ చుట్టూ జూలుంటుంది. అంత మాత్రాన అవి సింహాలవుతాయా? దీనికి కోతెవరో సింహం ఎవరో తెలియడం లేదు. పాపం పిచ్చిది. నువ్వు ప్రేమించిన అబ్బాయితోనే త్వరలో నీ పెళ్లి నేను చేస్తాను. అర్జున్ బాబు దగ్గరికెళ్ళి పెళ్లి చూపులు క్యాన్సిల్ చేయమని చెప్పాలి. అర్జున్ బాబు, మీతో కొంచెం మాట్లాడాలి. మీతో పరాయి వాళ్ళు చనువుగా ఉంటే భరించలేకపోతున్నాను. కావేరి, ముందు అర్జెంటుగా నువ్వు బయటికెళ్ళు. అది కాదు అర్జున్ బాబు, మీకొక విషయం చెప్పాలి. కావేరి, ఏదైనా ఏమజా ఉన్నప్పుడు చెప్పు, అంతేగాని ఇలా ఒంటరిగా నాతో మాట్లాడాలని చూడకు. ఇదంతా నేను నీ మంచి కోసమే చెప్తున్నాను. పెళ్లి కావాల్సిన దానివి. నీ క్యారెక్టర్ గురించి ఎవరూ తప్పుగా అనుకోకూడదు. ఆ రోజు యమజ చేసింది కూడా తప్పు కాదు. ఒక భార్యగా తన బాధలు భయాలు తనకుంటాయి. ఎదుటి వాళ్ళకి అలాంటి అవకాశం ఇవ్వకుండా మనమే జాగ్రత్త పడాలి. భగవంతుడా, నాకు ఎలాంటి పరిస్థితి తెచ్చావు? నా భర్తే నన్ను పరాయిదాన్ని అనుకుంటున్నాడు. వెంటనే వెళ్ళిపో కావేరి, వెళ్ళిపో. అర్జున్ బాబు, నాకప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అదేంటి? అతన్ని నువ్వు ప్రేమించావు, నిన్ను అతను ప్రేమించాడు. ఇక పెళ్ళెందుకు వద్దంటున్నావు? చూడు కావేరి, నువ్వు లైఫ్ను సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. ఇలా పెళ్లి కాకుండా పరాయి వాళ్ళ ఇళ్లలో ఉండడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. అది కరెక్ట్ కూడా కాదు. సరే చెప్పు, నీ సమస్య ఏంటి? కావేరి, ఒకవేళ వెంకీ పేరెంట్సే సమస్య అయితే వాళ్ళతో నేను మాట్లాడతాను. డబ్బు సమస్య అయితే ఎంతైనా ఇస్తాను. చూడు కావేరి, నువ్వు బాధపడ్డా సరే, నేను చెప్పాల్సింది చెప్తాను. పెళ్లి కాకుండా నువ్వు నా ఇంట్లో పనిచేయడానికి వీల్లేదు. అది చూసే వాళ్లకు కరెక్ట్గా అనిపించదు. అర్జున్ బాబు, ఇంకేం మాట్లాడకు. ఏం మాట్లాడాలన్నా యమజతో మాట్లాడు. బయటికెళ్ళు ప్లీజ్.